अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనం మొన్న పాఠంలో కుండ పుట్టిందెవరు, కుండ పుట్టింది అంటాం, కుండ పుట్టింది అంటాం. పుట్టడము అనేది క్రియాపదం. అది పుట్టడం, నడవడం, తినడం, తాగడం ఇవన్నీ క్రియాపదాలు. ఎప్పుడైతే క్రియాపదం ఉంటుందో ఒక కర్త ఉండి తీరాలి. కర్త లేకుండా క్రియ ఉండడానికి వీల్లేదు. కర్మ లేకుండా అన్నా ఉండొచ్చు, కానీ కర్త లేకుండా క్రియ ఉండడానికి వీల్లేదు. మనని ఆలోచించమంటున్నాడు శంకర భగవత్పాదుడు. ఏమంటున్నాడంటే, కుండ పుట్టిందన్నావు కదా, పుట్టడము అనే క్రియకు కర్త ఎవరు అంటే వెంటనే మనం ఏమంటాం, కుండ అంటాం కదా. కుండ పుట్టక ముందు ఉందా, పుట్టిన తర్వాత ఉందా కదా. పుట్టిన తర్వాత ఉంది. తర్వాత ఉంటే పేరు పెట్టింది తర్వాత కదా. పేరు ఎప్పుడు పెట్టాం? తర్వాత, పుట్టిన తర్వాత కదా పేరు పెట్టాం. కాబట్టి తర్వాత పెట్టిన పేరు గలది ముందు ఉంటే కదా పుట్టేది. కుండ అన్నది దాని పేరు. బాగా అర్థం చేసుకోండి ఆ లాజిక్. కుండ అన్నది దాని పేరు. భానుమతి అన్నది నా పేరు. నాకు పేరు పుట్టక ముందు లేదు కదా. నాకు పుట్టక ముందు ఏముంది? ఒక అమ్మాయి ఉంది కదా. మా అమ్మ కడుపులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బయటికి వచ్చింది. ఆ అమ్మాయికి భానుమతి అని పేరు పెట్టాం. కాబట్టి పేరు అనే దాంతో పుట్టింది భానుమతి పుట్టింది అంటారా, అమ్మాయి పుట్టింది అంటారా? మీరే చెప్పండి. ఫలానా ఆమె ఒక అమ్మాయిని కన్నది అంటారు. కన్నది అంటే అర్థం ఏమిటి? చూచింది. ఆమె ఎందుకు చూచింది అంటే, అంతకుముందు ఆమె కడుపులో ఉన్నప్పుడు ఆమె చూడలే. కడుపులో నుంచి బయటకు వచ్చినటువంటి బిడ్డని ఆమె చూచింది. చూచింది అంటే కన్నది అంటున్నారు. ఆ కన్న అమ్మాయికి కదా ఆ పుట్టింది ఎవరు? ఇప్పుడు ఆ అమ్మాయి. అర్థమవుతుందా? ఆ అమ్మాయికి భానుమతి అని పేరు పెట్టారు. ఆ వస్తువు పదార్థానికి కుండ అని పేరు పెట్టారు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇప్పుడు కుండ పుట్టింది అని మీరు అంటున్నారు, భానుమతి పుట్టింది అని ఎంత నిజమో కుండ పుట్టింది అంత నిజం. మీ బంధువులందరికీ జాబు రాస్తుంటారు కదా, మాకు ఒక అమ్మాయి పుట్టింది అని. అప్పుడు భానుమతి పుట్టింది అని రాస్తారా? రాయరు కదా. ఆ నామం ఏమిటి? ఆమెకు పెట్టిన పేరు. ఆ పేరు గలది పుట్టలే. ఆ పేరు ఎవరికి ఉందో అది పుట్టింది కదా. ఆ ఎవరికి ఉన్నది అన్నప్పుడు ఆ కుండ కంటే ప్రీవియస్ ఎవరున్నారు? మట్టి ఉంది. కాబట్టి మట్టి పుట్టింది అందామంటే జాగ్రత్తగా వినండి.
మట్టి పుట్టింది అందామంటే మరి కుండ పుట్టింది వద్దన్నారండి మీరు, మేము మానేసాం. మరి మట్టి పుట్టింది అనాలి కదా, మరి మట్టే కదా పుట్టింది. అరే మట్టి అక్కడంతా ఉంది, ఇక్కడ పుట్టిన మట్టినే మట్టి పుట్టిందంట ఏమిటి? మట్టి ఇప్పుడు పుట్టిందా? మట్టి ఎప్పటి నుంచో ఉంది. అర్థమైందా? అందుకని కుండ పుట్టింది అన్న పదం అబద్ధం. ఏంటండి మాకు కనపడుతుంటే మీరు అబద్ధం అంటారు? మాకు కనపడుతోంది కదా కుండ, అది తయారవడం కూడా మేము చూసాం కదా. అంటే దాని పుట్టుకని మేము చూసాం. ఎవరి పుట్టుకని? కుండ పుట్టుకని. అంటే కుమ్మరివాడు తిప్పుతుంటే అది తయారవుతోంది కదా. కుండ తయారైంది, కానీ తయారైన దానికి కుండ అని పేరు పెట్టాం. కుండ పేరు ఎందుకండి అంటే చట్టి అని పేరు పెట్టా, బాణా అని పేరు పెట్టా, మూకుడు అని పేరు పెట్టా, ముంత అని పేరు పెట్టా. నేను రకరకాల పేర్లు పెట్టా. ఇప్పుడు కుండ పుట్టిందా ముంత పుట్టిందా? కుండ ముంత పుట్టలే. అసలు కుండ ముంత లేవు. మన భాషలో చెప్పాలంటే కుండ ముంత లేవు, మట్టే ఉంది. ఆ మట్టి కూడా పుట్టలేదు. ఎవ్వరూ పుట్టలేదు అని నువ్వు నిర్ణయించినట్లయితే సృష్టి అబద్ధం. ఎవడు పుట్టాడురా? మీరు ఆలోచించండి. లాజిక్ అర్థమైందా నాయన? ఏమర్థమైంది చెప్పండి? అంతకుముందు మట్టి ఉంది, మట్టే కుండగా కనిపిస్తున్నది కదా. మట్టే అంత మట్టి కుండగా కనిపిస్తోందా? లేదు, అందులో కొంత భాగం మాత్రమే కనిపిస్తోంది. అంత మట్టి కుండగాలే, కుండగాలే, చట్టిగాలే, బాణగాలే. మట్టి మట్టిగానే ఉంది. అందులో కొంత భాగం నేను దాన్ని నీళ్లతో తడిపి దాన్ని తొక్కి దాంట్లో సాగే గుణాన్ని సంపాదించి కదా, దాన్ని నేను కుండగా తయారు చేశాను. ఆ తయారైన దానికి నేను ఏ పదార్థాన్ని అందులో పోసుకుంటానో దాని ప్రకారం దానికి పేర్లు పెట్టా. నేను నీళ్లు పోసాను అనుకోండి, బాణా అని పేరు పెడతా. లేక గింజలు పోసాను అనుకోండి, బాణా అని పేరు పెడతా. నీళ్లు తెచ్చుకోవడానికి భుజాన పెట్టుకుని నీళ్లు తెచ్చుకున్నాను అనుకోండి, దానికి కడవ అని పేరు పెడతా. అన్నం వండుకోవడానికి ఇట్లా తయారు చేసుకున్నా అనుకోండి, దాన్ని కుండ అని పేరు పెడతా. మరి ఎందుకు పెడుతున్నాను ఈ పేరు? దాని ఫంక్షన్ని బట్టి దానికి పేరు పెడుతున్నా. చూడండి, ఒక పదార్థం ఫామ్ అయింది, ముందు ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయ్యానావే అని అడిగితే నేను ఒక ఫంక్షన్ కోసం ఫామ్ అయినా అని అంటోంది. ఇది మీకు అర్థమైతే మీకు వేదాంతం అంతా అర్థమవుతుంది. ఏదైనా మీకు అర్థం చేసుకోగలరు. ఏమైంది? ఒకటి ఫామ్ అయింది. ఎందుకే నువ్వు ఇట్లా ఫామ్ అయినావు అని అడిగితే నేను ఒక ఫంక్షన్ కోసం ఇట్లా ఫామ్ అయినాను అంటుంది. ఒక ఫంక్షన్ కోసం అంటే ఒక ఉపయోగం కోసం కదా, ఒక ఉపయోగం కోసం నేను తయారైనాను ఇట్లా అంటుంది. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే మట్టి అనేది మెటీరియల్. ఆ మట్టిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నాకు కనపడదు, నీకు కనపడదు, ఒక్క కుమ్మరివాడికే కనపడుతుంది. మట్టిలో శక్తి. మనకు కూడా మట్టి ఇంత కుప్ప ఇచ్చి ఏమైనా సరే నువ్వు ఒక వస్తువు తయారు చెయ్యి అంటే చేయగలమా? కాదు. మట్టి మన చేతికిచ్చి మనం ఏదన్నా ఏ ఫారమో ఫంక్షనో మీ ఇష్టం, మీ బుద్ధి పుట్టింది చేసుకోండి, అది తయారు చేయంటే నేను చెయ్యలేను. ఎందుకని అంటే మట్టిలో అవ్యక్తమైన శక్తి నాకు కనపడదు. ఎవడికి కనపడుతుంది కదా? ఒక కుమ్మరికి కనపడుతుంది. కుమ్మరిలో కుమ్మరి చచ్చిపోయిన కుమ్మరికి కనపడుతుందా? బతికున్న కుమ్మరికే కనపడుతుంది. వాడు బతికి ఉండాలి. ఎవరు? ఆ కుమ్మరివాడు బతికున్నాడు అంటే వాడి ఫంక్షన్, వాడి బ్రెయిన్ పని చెయ్యాలి. అంటే తెలివి ఉంది, ప్రాణం కూడా ఉంది. తెలివి ప్రాణము ఎవడికి ఉంటుందో వాడిని మనం ఏమన్నామంటే జీవుడు అన్నాం. అప్పుడు కుమ్మరివాడు ఒక జీవుడు.
ఆ జీవుడికి ప్రీవియస్ ఏంటి అంటే వాడే పరమాత్మ. జీవో బ్రహ్మైవ కదా సూత్రం. జీవుడు బ్రహ్మమే కాబట్టి ఆ కుమ్మరి జీవుడు బ్రహ్మమే. అయితే నేను బ్రహ్మము కాదా అండి అంటే నువ్వు కూడా బ్రహ్మమువే. కుమ్మరి జీవుడి బ్రహ్మానికి నీ బ్రహ్మానికి తేడా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు జీవుడే, కుమ్మరి జీవుడే కదా. మరి మీ జీవుడికి, మరి కుమ్మరి కూడా మనలాంటి వాడే కదా. కుమ్మరి జీవుడికి మీ జీవుడికి ఏం తేడానో ఒక్కసారి చెప్పండి, ఎవరైనా ఒక్కళ్ళు. మీరే ఆలోచించి. సృష్టి జరగగా కుమ్మరివాడు నువ్వు ఒకలాగే ఉన్నావు కదా. నువ్వు బ్రహ్మమే అయినా నువ్వు ఏకహ అనేకో అహమస్మి అనుకోలే. వాడు అనుకున్నాడు. ఎవడనుకున్నాడు? ఆ కుమ్మరి వాడు అనుకున్నాడు. అనుకుంటే ఏమైంది? వాడిలో అవ్యక్తమైన శక్తి బయటికి వచ్చింది. అర్థమైందా? నువ్వు అనుకోలే. నువ్వు అనుకుంటే, అది నేను అనుకుంటే అంటే ఎట్లా అండి? నేను అనుకోవాలి అంటే నేను కూడా కుండ చెయ్యాలి అని కనుక, నేను కుమ్మరివాణి కాదు అయినా నేను కుండ చెయ్యాలి అని నేను అనుకుంటే ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఏ క్వాలిటీ మట్టి అయితే కుండ అవుతుందిరా నాకు నేర్పించు, నేను నేర్చుకున్నప్పుడు ఏమవుతాను? నేను కూడా కుమ్మరివాణ్ణి అవుతా. మీకు అర్థమైందా? వీడు బ్రహ్మమే వాడు బ్రహ్మమే అయినప్పటికీ ఈ బ్రహ్మము ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ బ్రహ్మం ఎందుకు చేస్తున్నాడు అంటే వీడికి శక్తి తక్కువ ఉంది, వాడికి ఎక్కువ ఉందా? కాదు. వీడికి కుండ చెయ్యాలన్న సంకల్పం ఉంది, వాడికి అది మీరు నేర్చుకోవాల్సింది. వాడికి కుండ చెయ్యాలన్న సంకల్పం లేదు కదా. ఎవడికి సంకల్పం ఉందో ఆ సంకల్పం ఉన్నప్పుడు వాడు సృష్టి చెయ్యాలనుకున్న పరమాత్మ. ఎవడెవడు కుండలు తయారు చేయాలనుకున్న కుమ్మరివాడున్నాడో అటువంటి వాళ్ళందరూ కలిసి ఒక భాగం. ఏకహ అనేకో అహమస్మి అని అంటుంటే పాదోస్వ విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి పురుష సూక్తం చెప్తోంది. పాదోస్య విశ్వభూతాని, ఒక కుమ్మరి వాడనేవాడు కుండ తయారు చేయాలన్న సంకల్పం వాడిలో ఉంది. అట్లాంటి కుండలు ఒక భాగం మాత్రమే తయారైన కుండ ఒక్కటే కాదమ్మా సృష్టికి. మీకు కుండ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సృష్టి జరగాలంటే పరమాత్మ సంకల్పం చేయాలి. ఎంత భాగం పరమాత్మ ఈ సంకల్పం చేశాడు. కుండ చేయాలనే సంకల్పం ఎవడు చేశాడో వాడు చేశాడు. కుండ చెయ్యక్కర్లేదు అని నాబోటి సోమరిగాడు ఎవడున్నాడో వాడు చేయలేదు. అట్లా సోమరిపోతులందరూ కలిసి త్రిపాదస్య. ఇంకా ఇంతకంటే ఏం చెప్పండిరా మీకు కదా. పాదోస్య విశ్వభూతాని, అనేకో అహమస్మి అన్నటువంటి ఆ పరమాత్మ ఈ సృష్టి చెయ్యాలి అని సంకల్పం చేశాడు. అందుకే అహమస్మి అనేకః అనుకున్నాడు. నేను అనేకం అవుతాను అనుకున్నాడు. అందుకని అవుతాను అంటే అవ్వాలి. ఇప్పుడు మట్టంతా ఈ భూమిలో చాలా ఉంది, కొంత మట్టి మాత్రమే నేను కుండ అవుతాను అనుకుంది. అర్థమైందా? మట్టే పరమాత్మ అయితే కొంత మట్టి నేను కుండవుతాను, చెట్టు అవుతాను, బాణవుతాను, మూగుడవుతాను ఏదో అనుకుంది. ఈ కుమ్మరివాడు మట్టి తెచ్చుకోవాలని బయలుదేరినప్పుడు ఆ మట్టి మాత్రమే వాడి బండిలోకి ఎక్కింది కదా. మిగిలిన మట్టి రాలే. అది అమృతం, ఇది మృతం. ఎందుకు మృతం అండి? ఇది రేపు కుండయింది బాగుంది అనుకుంటే రేపు ఇది పగిలిపోతుంది అంటే ఎవరు ఫంక్షన్ కోసం వచ్చారో వాళ్ళు మృతమవుతారు. ఎందుకు మృతమవుతారు? జాతస్య హి ధ్రువో మృత్యుగో, ఎవడు పుట్టాడో వాడు ఖచ్చితంగా చావవలసిన వాడే.
కుండ పుట్టిందంటే కుండ చావవలసిందే. ఇప్పుడు కుండ పుట్టిందని అనవాకు నువ్వు, మరి ఏమనమంటావు? మట్టి కుండగా కనిపిస్తుంది. అసత్కల్బార్ధగం భాసతే. పరమాత్మ అసద్రూపంగా మట్టి కుండ రూపంగా కనిపించింది. అర్థమైందా? ఏమ్మా? అందుకని కుండ నిజం కాదు అంటున్నాం. ఎందుకు నిజం కాదు? ఒక ఫంక్షన్ కోసం వచ్చినటువంటి పదార్థం. ఆ ఫారం ఎందుకు ఏర్పడింది? ఒక ఫంక్షన్ కోసం ఏర్పడింది. అటువంటి పదార్థం ఏమవుతుంది? ఆ ఫంక్షన్ అయిపోతే అది కాస్త పోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమైంది, అయినా నిలబడాలి కదా. నిలబడుతుందో లేదో నాకే తెలీదు. ఇంకొకటి చెప్పుకుందాం. లడ్డు తయారు చేయాలి అని అనుకో. కుమ్మరివాడు కుండలు తయారు చేయాలనుకున్నాడు, నేను లడ్డు తయారు చేద్దాం అనుకున్నా కదా. ఇది నా సంకల్పం. ఈ సంకల్పం చేసినప్పుడు నేను పరమాత్మని. నేను పరమాత్మనే. ఏమనుకున్నాను? కూర్చొని హాయిగా ఉండొచ్చు. కూర్చొని హాయిగా ఉంటే నేనేమవుతాను? త్రిపాదస్య అమృతం అవుతా. అవునా కాదా? కానీ నేను అట్లా అనుకోలే. పాదవోస్య విశ్వాభూతాన్ని అవుదాం అనుకున్నా. నేను లడ్డు తయారు చేద్దాం అనుకున్నా. లడ్డు తయారు చేయాలంటే నా భావనా ప్రపంచంలో లడ్డు తయారు చేయడానికి నాకు అబ్జెక్షనే లేదు. నాకు ఏ మెటీరియల్ అవసరం లేదు నా భావనా ప్రపంచంలో తయారు చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడే కూర్చున్నాను, ఇట్లా శనగపిండి పంచదార అన్ని ఇట్లా కలిపేసుకున్నాను కదా. లడ్డు ముద్దలు కూడా వచ్చినేసాయి. చాలా స్వీట్గా ఉంటుంది. తిన్న ఎక్స్పీరియన్స్ కూడా పొందే. ఇది సృష్టి కాదు కదా. ఇప్పుడు నాకు రియల్ లడ్డు కావాలి. మీకు అది రియల్ అంటున్నారు, నేను అది రియల్ కాదంటున్నా. అది సృష్టి అంటున్నా. రియల్ లడ్డు నేను తయారు చేసుకుంది నా భావనా ప్రపంచంలో. అది నేను తినేసాను. దాని ఎక్స్పీరియన్స్ కూడా నేను పొందాను. నాకు బాగుంది. కానీ నేను లడ్డు తయారు చేసింది వాస్తవం కావాలంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు, ఇది ఆభాస. అది వాస్తవం. ఏది వాస్తవం? ఎందుకు అది వాస్తవమో, ఎందుకు ఇది ఆభాసో ఇంకా చెప్తాను మీకు, వినండి. ఎందుకు అది వాస్తవం అంటే, నేను లడ్డు తిన్న తర్వాత కూడా, నేను ఇంకో 4 నెలల తర్వాత కూడా నా లడ్డు మళ్ళీ బయటకు వచ్చి నాకు కనపడుతుంది. కనపడుతుందా కనపడదా? ఏమిరా? ఒక పెళ్ళిలో మా గురుదేవులు చెప్తారు, ఒక పెళ్ళిలో ఒక వంకాయ కూర పెట్టారట. చాలా బాగుందట. గురువుగారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. అందుకని ఆయన ఎప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పేవారు. నువ్వులు వేసి వంకాయ కూర చేస్తే ఆయనకు చాలా ఇష్టం. అది పోగొట్టుకోవాలని ప్రతిరోజు వంకాయ కూర చేయించుకుని విస్తట్లో వేయించుకుని అది తినకుండా మనస్సును నిగ్రహించి ఆయన రోజు ఎందుకు చేయాలని ఆవిడేమో కోప్పడేది. రోజు చేయించుకుంటాడు, రోజు తినడు అని. కానీ ఆయన తన మనస్సును నిగ్రహించాలంటే అది లేకపోతే తినకుండా ఉండడం కాదు, అది కనపడుతూ ఉంటే తనకు లభ్యమైనప్పుడు కూడా దాన్ని అనుభవించకుండా ఉండడం మనసు నిగ్రహం అంత ఈజీ కాదమ్మా కదా. అట్లా నీ భావనా ప్రపంచం. ఆ పెళ్ళిలో ఎవరో ఒక వంకాయ కూర పెట్టారో చాలా బాగుందట. కదర్రా ఇది, నిజంగా గురువుగారు ఏ పెళ్ళికి వెళ్ళలే, అక్కడ వంకాయ కూరని చూసి అప్రిషియేట్ చేయలే. తర్వాత ఆ వంకాయ కూర చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఇంకొకళ్ళ ఇంట్లో పెళ్ళిలో ఆ వంకాయ కూరే చేయమందామని ఆ వంట వాళ్ళని పిలిపించి అలాంటిదే చేయించారు ఇంకొకళ్ళు ఎవరో. కానీ ఇది దానిలాగా లేదు. తిన్నప్పుడు ఎట్లా ఉంది? ఈ వంకాయ కూర ఆ వంకాయ కూరలాగా లేదు. ఆ వంకాయ కూరలాగా లేదు అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? అది ఆల్రెడీ నీ లోపల ఉంది, అందుకు అది వాస్తవం. అర్థమైందా? మరి రోజు చేసుకుంటున్న వంకాయ కూర
ఇది నిన్నది ఇవాళ లేదు, చూపించండి. ఒకవేళ ఉన్నది అనుకుందాం, దాచిపెట్టుకుని మనం రేపు ఎల్లుండి తిందామని, అది సర్ది కంపు కొట్టి డస్ట్బిన్లో మనమే వారేస్తాం. ఆలోచించండి. ఇది వాస్తవం అంటున్నాం మనం, అది అబద్ధం అంటున్నాం. అదే అబద్ధం అంటున్నాం. ఏది అబద్ధం? భావనా ప్రపంచంలోది అబద్ధం, ఇది వాస్తవం అంటున్నాం. నేను చెయ్యాలి, లడ్డు చెయ్యాలి కదా, మనం లడ్డు చెయ్యాలనుకున్నప్పుడు భావనా ప్రపంచంలో వాస్తవమైన లడ్డు నేను చేసేసుకున్నా, అది నా దగ్గర దాచేసుకున్నా కదా. కానీ ఈ ఆభాస లడ్డూనే నేను వాస్తవం అంటున్నా. ఏ ఆభాస? ఈ ప్రపంచంలో. ఇది కావాలంటే ఇచ్ఛా జ్ఞాన వరకు ఇక్కడ ఉంటుంది, కానీ క్రియ ఇక్కడ జరగాల్సిందే. క్రియ ఎప్పుడు భౌతిక ప్రపంచంలో జరగాలి, భావనా ప్రపంచంలో క్రియ ఉండదు. భౌతిక ప్రపంచంలో క్రియ ఉంటుంది. ఇక్కడ క్రియ కావాలంటే నాకు 5 భూతాల సహాయం కావాలి. 5 భూతాలతో పాటు ఇక్కడ పదార్థం కూడా కావాలి నాకు. 5 భూతాలతో, 5 భూతాలు ఎక్కడైనా దొరుకుతాయి, భూమి, ఆపస్సు, తేజస్సు ఎక్కడైనా దొరుకుతాయి. దాంతో లడ్డు చేయలేవు. అందుకని ఇది మెటీరియలిస్టిక్ వర్డ్. మెటీరియలిస్టిక్ అంటే ఏంటి? ఇందులో శనగపిండి ఖచ్చితంగా ఉండాలి, పంచదార ఖచ్చితంగా ఉండాలి, నెయ్యి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకపోతే ఇక్కడ లడ్డు తయారు చేయడానికి వీలు కాదు. మరి ఈ 3 ఏమిటి అంటే నా సత్తు ఈ 3 రూపాలు ధరిస్తుంది. నా సత్ అంటే నా దగ్గర సచ్చిత్తులని 2 ఉన్నాయి కదా. సత్ అంటే ఉనికి, ఉండేది అని దేన్ని చెప్తున్నావంటే ఏది నీకు కనిపిస్తుందో దాన్ని నువ్వు ఉన్నది అంటావు. కనిపించని దాన్ని ఉన్నది అని అనవు. ఉన్నది అని అంటున్నావంటే అది నీకు కనిపించాలి. కాబట్టి శనగపిండి ఉన్నది, చక్కెర ఉన్నది, నెయ్యి ఉన్నది. కాబట్టి ఉన్నది అన్న పదార్థాన్ని నేను ముందు తీసుకోవాలి. అది నా మెటీరియల్. మెటీరియల్ లేకుండా చేయడానికి వీల్లేదు. మెటీరియల్ ఉంటే కూడా 5 భూతాలు లేకుండా ఉంటే కూడా నేను చేయటానికి వీల్లేదు. అర్థమవుతుందా? నాకు మెటీరియల్ కావాలి, 5 భూతాలు కావాలి. ఈ 5 భూతాలు ఈ మెటీరియల్ కూడా నాకు ఇస్తే మీకు భూమి, ఆపస్సు, తేజస్సు అన్నీ ఇచ్చేసానర్రా. మీకు శనగపిండి, పంచదార, నెయ్యి కూడా ఇచ్చేసానర్రా. ఇప్పుడు నాకు లడ్డు పెడతారా? మీరు పెట్టలేరు. ఏమంటారు? అయ్యా పొయ్యి కావాలి, బాణలి కావాలి, దానిలో బూందీ దూసుకోవడానికి చిల్లులు గరిటె కావాలి. వేదాంతం చెబుతున్నారా మీరు? హోమ్ సైన్స్ చెప్తున్నారా అని అడగవాకండి. మీకు అర్థం కావాలంటే హోమ్ సైన్సే చెప్పాలి కదా. చిల్లుల గరిటె కావాలి. నూనెలో నుంచి దేవడానికి నూనె సలసలా కాగుతూ ఉంటుంది. కాగుతున్న నూనెలో నా చెయ్యి పెట్టి తీయమంటే నా చెయ్యి కాలిపోతుంది. అందుకని నేనేం చేయాలి? ఒక గరిటె కావాలి, అది కూడా చిల్లుల గరిటె కావాలి. ఆ గరిటె తయారైనప్పుడే, ఆ గరిటె అక్కడ నూనె కాగుతోంది, అక్కడ బూందీ వేశాను, తీయవే గరిటె అన్నాను అనుకో, అమ్మో అమ్మో అది కాలుతోంది, దానిలోకి నేను పోను అని నా గరిటె అన్నట్లయితే నాకు లడ్డు తయారు కాదు. అంటే ఇప్పుడు ఈ చిల్లుల గరిటె ఎందుకు తయారైంది? కాలుతున్న నూనెలో దిగడానికి. అది దాని ఫంక్షన్. నేను దిగనంటే ఒప్పుకోం. ఇవన్నీ ఇది ఎందుకు తయారవుతున్నాయంటే ఈ వస్తువులన్నీ తయారు చెయ్యడం కోసం ఉపయోగపడ్డవి. అవి లడ్డు కాదు. లడ్డు నేను తయారు చేసుకున్న తర్వాత ఆ బాణలి, ఆ గిన్నె, అదేమిటి అదేమిట్రా పొయ్యి, ఏవో 3-4 చెప్పుకున్నాం కదా, ఇవన్నీ జాలట్లో పారేస్తా. కానీ నేను తినను, వాటిని తినను. లడ్డూ చెయ్యాలంటే అవి కావాలి. లడ్డూ చేసిన తరువాత వాటి అవసరం నాకు లేదు. బాగా అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గరికి రండి కదా.
నేను ఒక సంకల్పం చేశాను, ఒక వాసనని నేను అనుభవించాలి అని ఒక సంకల్పం చేశాను. నా భావనా జగత్తులోనే సంకల్పం చేస్తే నాకు బాధ లేదు. నేను భావనా జగత్తులో చేసి ఊరుకోలే, భౌతిక జగత్తులో నాకు కావాలనుకున్నా. నా భావనలో ఉన్నంత వరకు అది వృత్తి, అది వాసన. భౌతిక జగత్తులోకి రావాలంటే అది వృత్తి కావాలి. అంటే ఇచ్ఛా జ్ఞానాలు కాస్త క్రియ కావాలి. క్రియ కావాలంటే నాకు ఈ వస్తువులు కావాలి. ఏ వస్తువులు? ఈ బాణలి, ఈ చిల్లులు గరిటె, ఏవో ఈ ఇందాక చెప్పుకున్న ఇదంతా. ఇవి కాక నాకు పంచదార, నెయ్యి, శనగపిండి కూడా కావాలి. నా పంచదార, నెయ్యి, శనగపిండి నా కర్మ. బాగా గుర్తుపెట్టుకోండి. అవి మూడు లేకపోతే ఈ శరీరంతో నేను చేసే పని ఏమీ లేదు. నా పంచదార, నా శనగపిండి, నా నెయ్యి, నా కర్మ. ఏమ్మా, కర్మ నీకు కనిపించదు, లడ్డు కనిపిస్తుంది కదా. ఏది లడ్డూలో నాకు శనగపిండి చూపించండి, పంచదార చూపించండి, నెయ్యి కూడా చూపించండి. అవి కనపడవు, ఇవి కనపడతాయి. ఈ లడ్డు కావాలంటే, ఆ మూడు ఇవి కావడం అంటే ఆ వాసన వృత్తి కావడం. వృత్తి కావాలంటే దానికై అది కాదు. ఈ శరీరం అనేటువంటి కళ్ళు చూడాలి, చెవులు వినాలి, ఇవన్నీ తయారైనవి. ఇప్పుడు మనం అమ్మ నాకు నడుము నొప్పి అని అన్నామనుకో, ఏ కర్మో ఒకటి అనుభవించడానికి ఈ నడుముకు నొప్పి వచ్చింది. మీరు ఇట్లే ఆలోచించండి కదా. అంటే ఇదేమిటి? ఇది నేను అనుభవించను అంటానికి వీల్లేదు. ఎందుకని? నీ నడుము తయారైందే, అమ్మ నాకు కాలు నొప్పి, కాలు తయారైందే చిల్లుల గరిటె. నేనమ్మో నూనెలో దూరను అంటే నీ వృత్తి వాసన చేసుకోవడానికి నువ్వు వచ్చి, అది నేను దూరను అంటే దానికైతే ఎట్లా? నువ్వు జాగ్రత్తగా ఉంటే కర్మ చేయకుండా ఉండు. కర్మని గురించి ఆలోచించవాకు. ఒకవేళ ఆలోచిస్తే నీ భూత ప్రపంచంలో, నీ భావనా ప్రపంచంలో ఆలోచించుకో. నిన్నెవడు అడ్డం పెట్టేవాళ్ళు లేదు. అట్లా కాదండి, భావన ప్రపంచంలో ఆలోచిస్తే తృప్తి ఎక్కడొస్తుందండి? నిజంగా నీకు భావనలోనే తృప్తి ఉంది. ఎందుకండి భావనలో తృప్తి? లడ్డూలో తృప్తి లేదా మీరు అంటున్నారు? లడ్డు తిన్న తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఎవడికి ఉంది? భావనకే, ఈ శరీరానికి లేదు. గిన్నె గరిటె లడ్డు యొక్క ఆ స్వీట్నెస్ని అనుభవించటంలే. ఇవేమిటి అంటే, ఇవేమిటి? ఇవి ఉపకరణాలు కదా. ఉపకరణాలు లేకపోతే కర్మానుభవం ఉండదు. ఉపకరణాలు ఖచ్చితంగా కావాలి. కానీ ఉపకరణాలు లడ్డు కాదు. ఉపకరణాలు నాది. ఏమా? లడ్డు నేను అంటే ఎవరండి? నా కర్మ, నిరాకారమైన నా కర్మ సాకారమై లడ్డు రూపం పొందింది. ఆ వాసన వృత్తి అయింది. వాసన వృత్తి అయితే జన్మ, వృత్తి వాసన అయితే మరణం. అర్థమైందా? ఇప్పుడు మరి ఆభాస ఏమిటి అంటే, నువ్వు భావనా ప్రపంచంలో తయారు చేసుకున్న సంకల్పం భూత ప్రపంచంలో ఈ 5 భూతాల సహాయంతో నీవి ఆకారం ధరించాను, ఇది వాస్తవం అంటున్నావే. ఏది వాస్తవం? తయారు చేసింది. ఇది నువ్వు వాస్తవం అంటావు, మేము దీన్ని ఆభాస అంటాం. మరి వస్తువు ఏదయ్యా? వస్తువు నా దగ్గర ఉంది. వస్తువు నా దగ్గర ఉంది, ఆభాస ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు అట్లా లెక్కేసుకుంటే ఈ తప్పేలాలు, గిన్నెలు, ఈ మెటీరియల్ అంతా
జాలాట్లో పడేసిన వస్తువులు. అందుకని లడ్డూ తయారవ్వడం అయిపోతే, అంటే మన కర్మ తయారు చేసుకోవడం అయిపోతే దీన్ని ఎక్కడ పంపిస్తున్నాం? కేర్ ఆఫ్ జమ్మి చెట్టు. ఎవ్వడు కూడా లడ్డు అయిపోయిన తర్వాత వంట ఇంట్లో ఆ గిన్నెలు పెట్టుకున్న వాడిని ఇప్పటి వరకు నేను చూడలే. వాటి ప్లేస్ ఎవరైనా ఒకవేళ పొరపాటున అలాంటి పెద్ద మనిషి వంటింట్లోకి వచ్చిందనుకో, ఏమ్మా ఇవన్నీ గిన్నెలు పెట్టుకొని ఉన్నావు అని అడుగుతుంది. అంటే ఇప్పుడే లడ్డు చేశాను అత్తగారు అని ఆ కోడలు చెప్తుంది. లడ్డు అయిపోయింది కదే, ఇంకా ఈ గిన్నెలు ఈ వంటింట్లో ఎందుకు? వీటిని ఎవడైనా చచ్చిపోగానే వెంటనే ప్రతివాడు అడిగే ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు తీసుకుపోతున్నారు, ఎందుకు తీసుకుపోమని చెప్తున్నారు? ఇప్పటిదాకా దీంతో చాలా అవసరం ఉంది, ఎందుకు తీసుకుపో అంటున్నారు దీన్ని? ఒక వృత్తి వాసన అయిపోయింది కదా, ఒక వాసన వృత్తి అయిపోయింది, ఇంకా దీంతో అవసరం లేదు. మళ్ళీ ఇంకొకటి కావాలంటే నువ్వు ఈసారి జిలేబీ చేసుకోవాలి. నేను జిలేబీ చేసుకోవాలంటే ఇది పనికి రాదు. కదా, ఎందుకని? నీ సంకల్పం వేరైతే ఇంకొక ఉపకరణాలు కావాలి. అందుకని ఈ ఉపకరణం పోయి మళ్ళీ కొత్త ఉపకరణం మనం తెచ్చుకుంటాం. అర్థమైందా? ఇందాకటి మట్టి కుండ కూడా అర్థమైందా? అప్పుడు కుండ ఏమైంది? అందుకని ఏ పదార్థమైతే ఉన్నదున్నట్టుగా కాకుండా వేరుగా కనిపిస్తున్నదో దాన్ని వివర్తము అంటారు. శనగపిండి, పంచదార, నెయ్యి ఉన్నవి ఉన్నట్టుగా కాకుండా అవి నిరాకారం. మీరు అంతవరకే నేను చెప్పగలనరా? శనగపిండికి ఆకారం ఉంది కదా, పౌడర్ లాగా ఉంది కదా అంటే మీరు అంత మరి మీరు మాట్లాడితే ఎందుకంటే ఉపమానాలు చెప్పడానికి ఉండవు. ఆ భావాన్ని ఏ ఉపమానం ద్వారానన్నా అందించడానికి ప్రయత్నిస్తాడు గురువు. దాన్ని ఆగమము అంటారు. ఇంకా అంత మీరు నాకు ఇది కనపడలేదు అంటే ఒక నిరాకారం సాకారం అయింది అంటే ఒక వాసన వృత్తి అయింది. వాసన వృత్తి అవ్వడానికి ఏ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో, ఏ ఏ వస్తువులతో అది అట్లా తయారవుతుందో దాన్ని తయారు చేయటానికి ఆ వస్తువులే కావాలి. వాటిని ఉపకరణము అంటాం. అంటే ముందు ఏం కావాలి? ఉపకరణానికంటే ముందు నాకు ఒకటి కావాలి, కర్మ కావాలి. ఉట్టిగా సంకల్పం చేస్తే అయిపోలే. నువ్వు సంకల్పం చెయ్యగానే నేను సంకల్పం చేశా, ఇవాళ లడ్డు చేయాలని సంకల్పం చేశా, ఇమీడియట్గా నా బ్రెయిన్ ఏం చేస్తుంది? స్టోర్ రూమ్లోకి వెళుతుంది. స్టోర్ రూమ్లో శనగపిండి డబ్బాలో శనగపిండి ఉందా లేదా, పంచదార డబ్బాలో పంచదార ఉందా లేదా కదా, నెయ్యి నేను చేసుకుందాం అనుకున్న దానికి సరిపోతుందా లేదా, సరిపోదు అని నా ప్రమాణం చెప్పింది అనుకోండి, ఎందుకంటే నేను పరమాత్మని చెప్పింది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు నేనేం చేస్తాను? దానికి సరిపడా నేను అంగడికి పోయి కొనుక్కొచ్చుకుంటాను. అది ఆగామి కర్మ. మరి నీ దగ్గరది లేదు, సరిపోలేదు కదా, నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటుంటే కదా. సరే ఈ ఉన్నదే సర్దుకుందాం లేరా అంటే ప్రారంభం. కదా, ప్రారంభం అంటే మాది కిరాణం అంగడి. మా ఇంట్లో డబ్బాలో లేదు శనగపిండి, మా షాపులో బస్తాలో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను? దాంట్లో నుంచి నాకు ఎంత కావాలో అంత తెచ్చుకుంటా. ఇప్పుడు ఏమైపోయింది? అది సంచితం. ఏది సంచితం? అంగట్లో ఉన్నది సంచితం, నా దగ్గర తెచ్చుకున్నది ప్రారంధం. తక్కువైతే ఇంకా కాస్త కదా. మరి ఆగామి వచ్చే జన్మకు కదండి అంటే ఇప్పుడు ఎంత కావాలో అంత తిని, మా గురుదేవుడు మాకు చెప్పిన మాట. నేను రైల్లో ఎక్కేటప్పుడు
నాకు కావలసినవన్నీ తీసుకెళ్ళాను. నేను హైదరాబాద్ వరకు వెళ్ళాలి. మధ్యలో ఏ జడ్చర్లో స్టేషన్ వచ్చేటప్పటికి వాడు ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొచ్చాడు మా అబ్బాయి. బ్రెడ్ అంతా నేను తినలేను. అప్పటికి ఒక 2 ముక్కలు వాడు 2 ముక్కలు నేను తిని ఉంటాం. మిగిలిన బ్రెడ్ పారేయను కదా, తిన్నాను కదా ఇంకా చాలా పారేస్తాను. అమ్మ నేను అస్సలు పారేయను, అసలు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కదా. కర్మ కూడా అట్లా తెచ్చుకున్నదే, అది దాచిపెట్టి ఉంటా నా సంచిలో. ఇది ఆగామి కర్మ. అర్థమైంది? దీన్ని సృష్టి అన్నారు. దాన్ని సృష్టి. నేను లడ్లు చేశాను అంటున్నాను కదా, నేను లడ్డు సృష్టించాను. అట్లా కుమ్మరివాడు కుండలు చేశాడు కాదు, కుమ్మరివాడు కుండలు తయారు చేశాడు. అవి ఉన్నవైతే అవి నిజం, తయారు చేస్తే అది ఆభాస. అందుకని దాన్ని ఏమన్నారు, ఈ సృష్టి అంతా ఆభాస. ఇప్పుడు దీనికి ఆభాస లక్షణాలు ఏమిస్తున్నామంటే మనం, నేను మిమ్మల్ని చూసినా మీరు నన్ను చూసినా నా ఉపకరణాన్ని మాత్రమే చూస్తున్నారు. చూడండి కదా, ఉపకరణానికి పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టుకున్నాం? ఒకళ్ళకి భానుమతి అని, ఒకళ్ళకి రాజీ అని, ఒకళ్ళకి గీత అని, ఒకళ్ళకి ఉమా అని. నా ఇష్టం ఏ పేరు. ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావంటే, బాణలు తీసుకురారా అంటే నువ్వు గరిటె తీస్తే నాకు తిట్లా. ఈ పేరును నన్ను ఏమనుకోమంటారండి, ఈ ఉపకరణాన్ని నన్ను ఏమనుకోమంటారంటే, ఒక డాక్టర్ గారు ఆ నేమ్ ప్లేట్ అని ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకుంటారు. పోలీస్ వాడు కూడా పెట్టుకుంటాడు నేమ్ ప్లేట్. నేమ్ ప్లేట్ ఎందుకు పెట్టుకున్నాడు? ఆ వ్యక్తి వీడు అని నువ్వు గుర్తించడానికి. ఆ ప్లేటు, ఆ పేరు, దాని మీద పేరు ఉంటుంది. వాడు కాదు. ఆ ప్లేటు నాకు ఆపరేషన్ చెయ్యదు. ప్లేటు కలవాడు నాకు ఆపరేషన్ చేయాలి. ఆ వ్యక్తి వీడే అని నీకు కన్ఫర్మ్ చేయటం కోసం వాడు ప్లేట్ పెట్టుకున్నాడు. ప్లేట్ దాన్ని ఏమంటామంటే నేమ్ ప్లేట్. మనం ఇంట్లో కూడా నేమ్ ప్లేట్ పెట్టుకుంటాం. మనం ఫ్రంట్ డోర్ దగ్గర ఒక నేమ్ ప్లేట్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఆ నేమ్ ప్లేట్ వాడు కాదు. నేమ్ ప్లేట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి వీడే. దీనికి ఉమా అని పేరు పెట్టా, దానికి గీత అని పేరు పెట్టా. ఇప్పుడు ఈ గీత ఉమా వీళ్ళు కాదు. వీళ్ళెవరు? నేమ్ ప్లేట్లు. మనుషులు కాదే, నేమ్ ప్లేట్లు. ఈ నేమ్ ప్లేట్కు వెనక ఈ మనిషి ఉన్నాడు, వాడికి నేమ్ లేదు కదా. అట్లా నేను గుర్తించటం కోసమని వీళ్ళకి పేర్లు పెట్టారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది భగవద్గీత ఏమందంటే, కర్మణ్యకర్మయ పశ్యేత్. కర్మలో అకర్మను చూడు. అట్లా చూసినప్పుడు మాత్రమే నీకు కర్మఫలం అంటదు. కర్మ జరుగుతోంది. ఏం జరుగుతోంది? అక్కడ లడ్డు తయారు చేస్తున్నారు, లడ్డు కూడా కనపడుతున్నది, కానీ అక్కడ లడ్డు జరగటం లేదంటున్నాడు. ఎందుకంటే భూత ప్రపంచం ఆల్రెడీ నీ భావనా ప్రపంచంలో లడ్డు అయిపోయింది. ఈ భూత ప్రపంచంలో ఈ పంచభూతాలు కలిసి నీ కర్మ కలిసి ఈ లడ్డూగా, అంటే నిరాకారమైనది సాకారమై నీకు కనబడుతోంది. ఇది ఆభాస. ఆభాస నిజం కావడానికి వీల్లేదు. కాబట్టి ఆభాసలో జరిగే కర్మ కూడా నిజం కావడానికి వీల్లేదు. ఏంటండి మా ఇంట్లో లడ్డూలు చేస్తే మీరంతా అబద్ధం అంటారు. మీది అబద్ధం అని ఇంకో రకంగా మీకు చెప్తాను. కర్మణ్ణి అకర్మయ పశ్యేత్. కర్మ జరుగుతున్నా కూడా అకర్మనే చూడు అని చెప్తున్నాడు. పశ్యే, చూడరా. నన్నేం చూడమంట, అన్నీ కర్మ జరుగుతున్నది చూస్తున్నాను. కర్మ జరుగుతున్నది నువ్వు చూస్తావు, వాడు చూస్తాడు, వాడు అందరు చూస్తారు. కర్మ జరగటం లేదని చూడు అంటున్నాడు.
కర్మ జరుగుతున్నా జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినారండి ఎవరో, వీళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిందండి, మీరు జరగటం లేదు పోవచ్చు కూడా అంటారు. ఒరే వీడింట్లో పెళ్ళి వాడింట్లో చావు కూడా రెండూ వీడి భావనా ప్రపంచంలో జరిగిన దాన్నే కదా ఇప్పుడు చేస్తున్నాడు. ఏమ్మా, వాడి భావనా ప్రపంచంలో ఏదైతే ఆలోచించుకున్నాడో దాన్ని కదా భూత ప్రపంచంలో పెట్టాడు కదా. వాడి భావనా ప్రపంచంలో ఉన్నది బృహద్దర్పణంలో ఉన్న బొమ్మ. భూత ప్రపంచంలో వాడు పెట్టాలనుకుంది వాడి దర్పణంలో ఉన్న వాడి బుద్ధి దర్పణంలో ఉన్న బొమ్మ. అవునా కదా? వాడి బుద్ధి దర్పణంలో ఒక బొమ్మ పెట్టుకున్నాడు. ఆ బొమ్మని బృహద్దర్పణంలో వేశాడు. అసలు నువ్వెవర్రా అని అడుగుతున్నా నేను. నువ్వెవరు? అహం బ్రహ్మాస్మి అన్నా. అహం బ్రహ్మాస్మి అంటే నీ అడ్రస్ చెప్పరా నాకు అన్నా. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అన్న పేరు నాకు పెట్టారు, కానీ నా పేరేమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞేయం కాదు, ప్రజ్ఞాత కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. నేను ప్రజ్ఞానాన్ని అంటే జ్ఞానాన్ని. జ్ఞానం కంటే మీకు జ్ఞానం చెప్తే అర్థమవుతుంది. ప్రజ్ఞానం ఇంకా కొంచెం లెవెల్ పెద్దది కాబట్టి ఇంకా మీరు అంత ఎదిగినప్పుడు తెలుస్తుంది. మీ జ్ఞానం వరకే చెప్తాను. ఎందుకంటే ప్రజ్ఞానం చెప్పడానికి మీరు జ్ఞానం నుంచి ప్రజ్ఞానానికి మీరు కనుక దాటినట్లయితే కదా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అందుకని మీరు జ్ఞానం లెవెల్లో అర్థం చేసుకోండి. జ్ఞానం అంటే ఒక అర్థం. జ్ఞానం అంటే ఒక అర్థం. మీ దగ్గర జ్ఞానం ఉంది కదా, అందరికి ఎవరికైనా జ్ఞానం లేదా? అందరికీ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎక్కడుంది? అది ఎలా వచ్చింది మీకు కదా? మీ అమ్మ ఇచ్చిందా? మీ నాన్న ఇచ్చాడా? ఎవ్వడు ఇవ్వలే. జ్ఞానం నీ స్వరూపం. మీ జ్ఞానం అనే అద్దం ప్లెయిన్ మిర్రర్ అయితే ఫ్రేమ్ ఉంది దాని కదా, లిమిటెడ్ ఫ్రేమ్ ఉంది. ఆ జ్ఞాన దర్పణంలో నువ్వు ఏ సంకల్పం చేసినా నీ భూత ప్రపంచంలో, భూత కాదు, నీ భావనా ప్రపంచంలో ఏ సంకల్పం చేసినా దాంట్లో బొమ్మ పడిపోతుంది. అంటే అద్దంలో పడ్డ బొమ్మ. అద్దంలో పడ్డ బొమ్మ అద్దం లోపలికి వెళుతుందా, అద్దం పైన ఉంటుందా కదా? అద్దం పైన ఉన్నది నిజమా అబద్ధమా? అద్దం పైన అబద్ధం అని ఎట్లా అంటారండి మీరు? మాకు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారండి అద్దం పైనది అబద్ధం అని? అంటే నువ్వు సంకల్పం చేశావు, ఆ సంకల్పం నీ అద్దం మీద పడింది. ఏ సంకల్పం చేశావో ఆ సంకల్పం వస్తువు. అద్దం మీద పడ్డది ఆభాస కదా. ఆభాస నిజం కావడానికి వీల్లేదు. ఆ ఆభాసను నువ్వు వ్యవహారం చేసుకుంటున్నావు, వృత్తి చేసుకుంటున్నావు. కాబట్టి అద్దం మీద పడ్డ బొమ్మకు ఎంత నిలకడ లేదో ఎవరికి నిలకడ ఉంది? ఆ బొమ్మకు ఆపోజిట్గా ఉన్న పదార్థానికి నిలకడ ఉంది. అంటే అది బింబం, ఇది ప్రతిబింబం. ప్రతిబింబానికి ఉనికి లేదు. ఎందుకు ఉనికి లేదు అంటే అద్దం ఉన్నంతసేపే ఉంటుంది, అద్దం పోతే పోతుంది. మన సంబంధ బాంధవ్యాలంటే మనది కూడా భూత ప్రపంచంలోది, భావనా ప్రపంచంలోది భూత ప్రపంచంలో వేశాం కదా మనం. ఎక్కడేసాము? నా భావనా ప్రపంచంలో నాకు ఒక భార్య కావాలి, భూత ప్రపంచంలో ఒక అమ్మాయి మీద నేను పడేసా. పడేస్తే ఏమైపోయింది? అది నాకు భార్య అయింది. అది భార్య అయిందా? అది నా భార్య కాదు, నేను దానికి భర్తని కాదు. నా భావనా ప్రపంచంలో అది నాకు భార్య. ఇంకా మీకు అర్థం కావాలంటే అరుణ్ గోవిల్ రాముడుగా వేశాడు కదా. ఆ రామానంద సాగర్ ఏం చెప్తే అటువంటి హావభావాలు అన్నీ మొత్తం అదే చేశాడు. మరి అది అరుణ్ గోవిల్ భావనా ప్రపంచమా లేక వాడి భూత ప్రపంచమా?
అరుణ్ గోవిల్ భావనా ప్రపంచం భూత ప్రపంచం మీద వేశాడు, అరుణ్ గోవిల్ మీద వేసుకున్నాడు. రాముడు అనేవాడు వాడి భూత ప్రపంచంలో పడ్డవాడు, అరుణ్ గోవిల్ అనేవాడు వాడి భావనా ప్రపంచంలో. వాడి భావనా ప్రపంచం అని ఎందుకంటున్నారండి? అరుణ్ గోవిల్ పుట్టక ముందు కుండలాగా వాడు. ఎవడు కుండలాగా? ఇంకా ఇంతకంటే చెప్పలేదా? ఇంకా మీ ఇష్టం, ఎట్లా మీరు అర్థం చేసుకుంటారో చేసుకోండి. కర్మణ్యకర్మయ పశ్చేత్, కర్మలో అకర్మను చూడు. అకర్మను చూడు అంటే కర్మ జరగటం లేదని చూడు. ఎందుకండి కర్మ జరగటం లేదని చూడమంటారు? నా కర్మ జరుగుతుంటే మీరు లేదంటారు. సరే, భూత ప్రపంచమో భావనా ప్రపంచమో నా ఇష్టం వచ్చిందని చెప్పారా? నీ ఇష్టం వచ్చిందని విన్నావు, నీకు అర్థమైనంత నీకు అర్థమైంది కదా. నీకు అర్థమైంది, నువ్వు ఇంకోటికి చెప్పేటప్పుడు ఇంకా కాస్త తగ్గిస్తావు, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో కదా. ఇది కర్మ కనపడుతుంటే ఇది మీరు కర్మ కాదంటున్నారేమిటండి? అంటే సృష్టే అబద్ధమైతే అందులో కర్మ జరగలేదో మొర్రో అని మేం చెప్తుంటే, జరిగిందని నువ్వు మాట్లాడుతుంటే, ఆ జరిగిన కర్మకు ఫలం రావాలి అంటే అది వీలు కాదురా. అందుకని కర్మలో అకర్మను చూడు అంటే అక్కడ కర్మ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా వాడి భావన ప్రపంచంలోది భూత ప్రపంచంలో వేస్తున్నాడు అని చూడు, అప్పుడు అది నీకు నిజం అవ్వదు. అది నిజమని చూస్తే నాకు నష్టం ఏమిటండి? కర్మ జరుగుతుంటే అది నిజము అని చూస్తే నష్టం ఏమిటండి? మెల్లగా వాడి భావన ప్రపంచంలోది నా భావనలోకి ఎక్కించుకుంటా. ఎందుకు ఎక్కించుకుంటానండి? నాకేమన్నా పిచ్చా? ఏం లేదండి, నిన్న అక్కడెక్కడో ఋషికొండలో మంచి పెద్ద ప్యాలెస్ కట్టేశాడు. అది ఎవడి భావన ప్రపంచం? మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను రా. ఎవడి భావనా ప్రపంచము? 5 కోట్లు 500 కోట్లు కాకపోతే 1000 కోట్లు పెట్టి కట్టుకొని వాడు. నువ్వు చూసావు, నిజమని చూసావు. నిజమని చూసినప్పుడు అది నీ అద్దంలో దాని ప్రతిబింబం పడిపోయింది. అది ఎప్పుడు నిజమైందో నీ దగ్గర ఉన్న జీవుడున్నాడే, అట్లాంటి భవనంలో నేను కూడా ఒక్కరోజైనా ఉంటే ఎంత బాగుంది అన్నావా లేదా? ఎవరికైనా మనసులో వచ్చిందా రాలేదా? నువ్వు పరమాత్మవే కాబట్టి నీకు ఆ థాట్ వచ్చింది అంటే భావనలో వచ్చేసింది. నెక్స్ట్ బర్త్ అక్కడ ఎలుకో పిల్లో కుక్కో బల్లో దోమో ఒరే ఆ బిల్డింగ్లో నేను ఉంచాలరా. కర్మణ్యకర్మయ పశ్చేత్ నువ్వు చూసినట్లయితే, అరే అక్కడ కర్మ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఇదంతా ఎవడి భావన, వాడి ఇచ్ఛాశక్తి, వాడి జ్ఞానశక్తి ఇక్కడ క్రియగా కనపడుతోంది. ఇదంతా అబద్ధం అని చెప్పారు కదా. లేకపోతే అక్కడ నెక్స్ట్ బర్త్ అయితే బల్లో పిల్లో అవుదాం. ఈ బర్త్లోనే కావాలనుకుంటే బెగ్ బారో స్టీల్ మూడే అంతేరా. వాడిని అడుక్కుని ఆయన ఒక 2 రోజులు నన్ను దీంట్లో ఉండనియరా, ఏదో కసువన్నా చూపుతాను, క్లీన్ అన్నా చేస్తాను. అరే సృష్టి నిజమైతే ఇంతే గతి. అర్థమవుతుందా అమ్మా? సరే, అందుకని గోవింద భగవత్పాదులు ఏమన్నారంటే, నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నచ సాధక అన్నాడయ్యా అన్నాడు. నా నిరోధో, అయ్యా దీన్ని నువ్వు నిరోధించవలసిన అవసరం లేదు. నచ ఉత్పత్తి, ఎందుకు నిరోధించక్కర్లేదయ్యా అంటే ఇది అసలు పుట్టనే లేదయ్యా, కుండ పుట్టనే లేదు. అరే నాకు కనపడుతుంటే నువ్వు కుండ పుట్టలేదంటావు. మట్టి కుండగా కనిపిస్తున్నది అనుకో, మరి మట్టి పుట్టిందా? మట్టి కూడా పుట్టలే, మట్టి పుట్టలే, కుండ పుట్టలే, మరి కనిపిస్తోంది. అట్లెట్లా కనిపిస్తుందండి? మట్టి పుట్టక కుండ పుట్టక, మట్టి అన్నా పుట్టాలి, కుండ అన్నా పుట్టాలి, కుండ కావాలంటే. మరి మట్టి కుండ కూడా పుట్టకుండా ఎట్లా కనిపిస్తోందండి? ఇదిగో ఆ ఇంద్రధనుసు కనిపిస్తోంది కదురా నాయన, అది పుట్టిందే.
పోనీ ఎప్పుడైనా సూర్యరశ్మి ఇంద్రధనస్సుగా మారిందా? మారలేదు. మరి నీకు కనపడుతున్నది కదురా, ఈ ప్రపంచం కూడా నీకు కనపడుతున్నా అలాంటిది అని అనుకుంటే కర్మణ్యకర్మయ పశ్యేత్. అంతేగాని కర్మలో అకర్మను చూడు అంటే అంత ఈజీగా తల్లి. నేను కర్మ చేస్తూ నేనేం చేయటం లేదు, కూనీ చేసి వచ్చి నేను కూనీ చేయలేదు అంటే తీసుకుపోయి నన్ను జైల్లో పారేస్తారు. నేను చేయలేదండి, నేను కర్మలో అకర్మను చూడమని మా గురువుగారు చెప్పారు. ఆ కత్తి చేసిందండి, నేను చేయలే. ఎవడు చేశాడో వాడికి శిక్ష. వాడు ఒక్కొక్కడు చెప్తాడు, ఆ కత్తి వాడిని కూనీ చేసిందండి, చూడండి నేను అసలు చేయలేదని. ఎవడు కూనీ చేశాడో ఒకడిని కూనీ చేయమని ఒకడిని పంపించారు. నేను ఇంట్లో కూర్చుని ఒరే వాడిని కూనీ చేసి రారా అని ఒకడిని పంపించాను. వాడు కూనీ చేసేసాడు. వాడు పట్టుబడ్డాడో పట్టుకున్నారో ఏదో సంథింగ్ జరిగింది. వాడిని తీసుకెళ్ళి జడ్జి గారి ముందర నుంచోబెట్టారు. ఏమిట్రా నాయన ఎందుకు వాడిని కూనీ చేసావు, నీకేమైంది అని అడిగితే మా గురువుగారు చేయమన్నారండి, నీకేం సంబంధం లేదురా, నీకేం అంటదురా అని చెప్పారండి, అందుకని చేశానండి అని వాడు అన్నాడు అనుకో. ఎవరిని పట్టుకోవాలా? గురువు గారిని పట్టుకోవాలి, వాడు కదా చెప్పాడు. అట్లా కర్మ చేసి నేను చెయ్యలేదు అని అంటే కర్మ చేసింది శరీరం కదా, దేని ప్రోద్బలంతో చేసింది? నీ లోపల ఉన్న నీ నేను ప్రోద్బలం లేకపోతే చెయ్యదు. ఇప్పుడు ఇది తప్పించుకుంటోంది, ఏది? ఇది నేను చేయలేదంటోంది కదా. మరి ఎవరిని పట్టుకోవాలి? నేనును పట్టుకోవాలి. అందుకనే జీవుణ్ణి బంధించి పెట్టాం. లేకపోతే వాడిని ఎందుకు బంధించడం? మా కర్మ ఏం కాలింది? ఏ దేహంతో వాడు కర్మ చేశాడో ఏ దేహంతోనే కర్మ చేయాలి. ఏ దేహంతో కర్మ చేశాడో కదా, ఆ దేహం కలవాడు వేరే ఉన్నాడు, వాడు జీవుడు. ఈ దేహం ఏమంటోందంటే ఎందుకు దేహాన్ని ముందు పట్టుకున్నారు, వీడిని జైల్లో పెట్టారు. వీడేం చెప్పాడు? వాడు చేయమంటే చేశానన్నాడు కదా. ఇప్పుడు వాడికి శిక్ష కావాలి. వాడికి శిక్ష ఏమిటి అంటే జైల్లో బంధించబడ్డాం. ఈ జైలు ఏమిటి అంటే నాది అనే శరీరంలో ఎందుకు బందీ అయినావు నువ్వు? పరమాత్మ అయ్యుండి ఎందుకు బందీ అయినావు అన్న ప్రశ్నకు అది జవాబు. పరమాత్మ కదా, వాడు దేహంలో ఎందుకు బందీ అయినాడు? ఎందుకు బందీ అయినాడు? దేహం నేను పంపించి దీంతో కర్మ చేయిస్తున్నా. నేను అనేటువంటి వాడి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇది కర్మ చెయ్యదు. చేస్తుందా? ఏం చెయ్యదు. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలకు జవాబులు వచ్చినాయి చూడండి. గోవింద భగవత్పాదులు అందుకనే ఏమన్నారంటే నా నిరోధో నచ ఉత్పత్తి నా బద్ధో, నీవు బంధితులు కాలేదు. నచ సాధక, నాయన సాధన చేసి తెలుసుకోవాల్సింది ఏమీ లేదుగా ఇందులో అన్నాడు. అయ్యో సాధనే లేకపోతే ఎందుకంటే మమ్మల్ని ఇంతమందిని కూర్చోబెట్టి నేను సాధన చేశా మీరు చెయ్యలేదు, నేను చాలా గొప్పవాడిని మీరంతా పనికిమాలిన వాళ్ళు, అందుకోండి ఇట్లా మీటింగుల్లో పెట్టి చంపుతున్నారు మమ్మల్ని అందరినీ. ఎందుకు అంటే కర్మణ్యకర్మయ పశ్యేత్. కర్మ జరుగుతున్నా సినిమా చూస్తున్నప్పుడు ఎంతమంది కత్తులతో పొడుచుకున్నా, ఎన్ని భవనాలు కూలిపోయినా, ఎంతమంది గుడిసెలు కాలిపోయినా తెరకు ఏమాత్రం అంటలేదు. ఎందుకు తెరకంటలేదు? మాయ కాదు, మళ్ళీ మాయ దగ్గరికి పోవాకండ్రా. మాయ ఎక్కడుందిరా? ఇక్కడ మాయ లేనే లేదు, అది నిజం కాదు. ఇప్పుడు ఇందా నుంచి నేను చెప్తే మళ్ళీ మాయ అంటారు. మాయ అయితే మంత్రం చూష్, అది కాదు. అమ్మో మీకు అర్థం కాకపోతే నాకు బాధ ఇంతసేపు చెప్పిన తర్వాత. సినిమా అబద్ధమని మనకు తెలుసు, ఆ మంటలు నిజమైన మంటలు కాదని తెలుసు. ఒక డిఐజీ ఇక్కడ కూర్చుని ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు.
ఆ సినిమాలో ఒకడు వాడు చూస్తుండగా ఇంకొకరిని పొడిచి పారేశాడు, రక్తం కూడా వచ్చింది, వాడు పొడవబడ్డవాడు చచ్చాడు. నిజంగా వీడు పోలీస్ ఆఫీసర్ అయితే ఇమీడియట్గా వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే సీసీ కెమెరా కనపడుతుంది అది. మరి పోలీస్ ఆఫీసర్ ఎందుకు దాన్ని అరెస్ట్ చేయకుండా పెట్టుకున్నాడు, ఎందుకు ఊరుకున్నాడు? ఒకవేళ పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేస్తే మీరేమంటారు? ఒరే పిచ్చోడా అది సినిమారా అంటారా? అనరా? అది సినిమారా అంటారు. మరి దీన్ని సినిమారాగా ఎందుకు చూడవురా? నీ దుంపదగా ఆలోచించరా? దీన్ని ఎందుకురా నిజమని చంపుతున్నావు? అదీ కర్మణ్య కర్మయ పశ్యే. అర్థమైందా బిందు? బాగా ఆలోచించవే. ఇందుకే చెప్పాను అదే మీ అందరికి కూడా. అది నాకు ఎదురుగా కనపడింది, దాన్ని అన్నా అంతే. కర్మలో అకర్మని చూడు. అట్లా చూస్తే ఈ ప్రపంచం అంతా అబద్ధం రా. సినిమా చూసిన వాడెవ్వడు కూడా సినిమా నిజం అంటలేదు కదా. అందుకని కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నాడంటే, నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిప. వీళ్ళందరూ కూడా నత్వే వాహం జాతునాశం అన్నాడు. అర్జున నువ్వు నేను పుట్టలేదన్నాడు. అయ్యా నువ్వు పుట్టలేదంటే పరమాత్మ కృష్ణ పరమాత్మ నీకు నమస్కారం పెడతాను. నేను కూడా పుట్టలేదా? సరే మనిద్దరం అంటే ఏదో నువ్వు నేను నరనారాయణులం కాబట్టి బావ మరుదులం, మన ఇద్దరం పుట్టకపోతే పర్వాలేదు అని అనుకుంటుంటే మెల్లగా పాపం సాటిస్ఫై అవుతున్నాడు. ఎవరు? అర్జునుడు. నత్వం నేమే జనాధిప. ఇదిగో ఈ కూర్చున్న రాజులు ఎవరు కూడా పుట్టలేదన్నాడు. వాళ్ళు కనపడుతున్నారయ్యా, పుట్టని వాడిని నువ్వు చంపడం ఏమిట్రా? వీళ్ళని చంపను అని కూర్చున్నావే నువ్వు. వీళ్ళను నేను చంపను, అక్కడ మా తాత మా తండ్రి మా ముత్తాత. నీ తాత తండ్రి ముత్తాత అన్నది నీ భావనా ప్రపంచం. నిజంగా వాళ్ళు మనుషులు కూడా కాదు వాళ్ళు. మరి వాళ్ళు ఏమిటి? వాళ్ళు ఉపకరణాలు. ఎంత బాగుంది చూడండి. నీకు ఆ థాట్ రావాలి, నీకు ఆ ఆలోచన నీ సొంతం కావాలి. అప్పుడు దీన్ని నువ్వు మిథ్యగా చూడగలవు. ఊరికి ఇది మిథ్య అంటే కాదు కదా. అందుకే ఇనీషియల్ స్టేజ్లో మీకు ఏం చెప్తామంటే, ఒక క్రియేటరు ఒక క్రియేషను ఎక్కడుంటుందో అది మిథ్య అన్నాం. ఇప్పుడు క్రియేటర్ ఎవరు, క్రియేషన్ ఏమిటి? క్రియేటర్ నేను, లడ్డు క్రియేషన్, నా లడ్డు క్రియేషన్. అర్థమైందా? గోవింద భగవత్పాదులది ఇది స్టాండ్ చెప్పాడు కదా. గోవింద భగవత్పాదులు ఇట్లన్నాడు, కృష్ణ పరమాత్మ ఇట్లా అన్నాడు. వాడు అది శంకర భగవత్పాదులేమో ఏమన్నాడు? జన్మ కర్మ జాతస్య ధ్రువో మృత్యు అన్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పారేశాడు. జన్మ కర్మచమే దివ్యం అన్నాడు. అర్జున నాది ఇది అన్నది కృష్ణుడు. నత్వే వాహం జాతునాశం అన్నవాడే అన్నాడు. శంకర భగవత్పాదులు ఏమన్నాడు? వాడు 3 అడిగాడు. అయ్యా శంకర భగవత్పాదులు ఇట్లన్నారు, గోవింద భగవత్పాదులు ఇట్లన్నారు కదా, కృష్ణ పరమాత్మ ఇట్లన్నాడు. ఇందులో ఏది సత్యమో నాకు తెలియట్లేదు. అన్ని కాంట్రవర్షియల్ రిపోర్ట్లే. ఒక్కడైనా నిజం చెబుతాడంటే, పోనీ వాళ్ళని నిలదీసి అడుగుతా ఉంటే ఒక్కడు కూడా ఇప్పుడు లేడు. మేమందరం పుట్టలేదన్న వాళ్ళు మరి ఎట్లా చచ్చిపోయినారు? పుట్టినవాడు కదా చావాలి. వాళ్ళు చావలేదు అంటే ఇప్పుడు మాకు కనపడాలి కదా. 3 రకాలుగా చెప్పి మా నెత్తిన పడేసి మీ చావు మీరు చావండి అంటే మాకు ఎట్లా అర్థమైసి వస్తుంది? అది వాడి ప్రశ్న అర్థమైందా? ఇంకా చూడండి, శంకర భగవత్పాదులు వాక్యార్థ విచారణ అధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతి. నాయన ఇదంతా నీకు ఈ కాంట్రవర్షియల్ రిపోర్ట్స్ అన్నీ కూడా అన్వయం చెయ్యడం కోసం నీకు ఒక సూత్రం చెప్తున్నాను అన్నాడు. ఏమిటి అంటే,
వాక్యార్థ విచారణ. వాక్యాన్ని అర్థాన్ని విచారించు, వాక్యాన్ని విచారించద్దు. ఏమిట్రా వాక్యం యొక్క అర్థం? శబ్దం అర్థమని రెండు ఉంటాయి. శబ్దం ప్రకాశం, అర్థం విమర్శ కదా. నేను పిల్లి అనగానే పిల్లి అన్నవి రెండు అక్షరాలు కదా. పాకు గుడిస్తే పి, లాకు గుడిస్తే లీ, లీకు లావర్తిస్తే లీ. ఇక్కడ పిల్లి లేదు. ఏమున్నాయి? శబ్దాలు ఉన్నాయి. శబ్దం మీకు వినిపించింది, ఇమీడియట్గా పిల్లి అనేది మీకు కనిపించింది. చూడు, ఎక్కడ కనిపించింది చెప్పండి? మీ లోపల కనిపించడమే కాకుండా పిల్లి ఏం చేస్తుందో కూడా మీకు అర్థమైంది. పిల్లి అన్న శబ్దం నేను చెప్పంగానే మీకు వెంటనే ఏమనిపిస్తుందంటే, ఆ వంటింట్లో పాలు పెట్టాను, ఆ పాలు కాస్త పిల్లి తాగేస్తుంది. ఎందుకంటే తేలు కుడుతుంది అని ఎట్లయితే దాని పాము కరుస్తుంది అని దాని తోకకి ఇది కూడా అంటించావు కదా నువ్వు. కిందటి వారం అంటించాం కదా. ఏమంటించాం? పాము కనిపించంగానే పాము కరుస్తుంది, పాము కాటేస్తుంది అని అంటించావు దానికి. పాము కనిపించగానే అది కూడా వస్తుంది, నేను కూడా రావాలి కదా. భావనా ప్రపంచంలో వాడు ఈ సెంటెన్స్ పక్కన మనం బైహార్ట్ చేసామనుకుంటారా, ఏదైనా ఒక పద్యాన్ని కంఠస్థం చేసాం, మొదలు చెప్పారనుకో, దాని తర్వాత మొత్తం ఎవడన్నా మళ్ళీ అందించాలా? ఎట్లొచ్చింది నీకు? దాని తోక ఇది, దీని తోక ఇది, అన్ని తోకలు వస్తాయి. అట్లా పాము కాటేసింది అంటే కాటు వేసింది దీని వెంట ఎట్లా వచ్చిందో, పిల్లి ఎప్పుడైతే నీకు కానీ పిల్లి అన్న పదానికి నీకు అర్థం తెలిసిందో, పిల్లి లక్షణం పాలు తాగుతుంది. అది ఎట్లా తెలిసిందండి? దాని తోక ఇది ఎందుకు అంటించారు? నీవు ఇదివరకు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమిటి? పిల్లి పాలు తాగడం. పాము కాటేయటం ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లి పాలు తాగడం నీకు ఎక్స్పీరియన్స్. అందుకని నువ్వేం చేస్తావు? పిల్లి అనగానే పాలు తాగు, దాని ఫంక్షన్ నీకు తెలుస్తోంది. అది చెప్తున్నా నేను. పాలు తాగడం అక్కర్లేదు మనకు కదా. కుక్క అనుకో, కుక్క కరుస్తుంది కదా. రోడ్లో కుక్కలు ఉన్నాయి, ఒరే అక్కడ కుక్కలు ఉన్నాయి రా అని నేను అన్నాను అనుకో, ఇమీడియట్గా నీకు అండర్స్టూడ్ ఏంటి? బీ కేర్ఫుల్ అని కదా. కుక్క కరుస్తుందిరా, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతే కదా. అది వాక్యార్థ విచారణ అంటే అది. మరి వాక్యం అంటే ఎక్కడుందండి? ఇదివరకు నీకు 4 వాక్యాలు చెప్పారా? ఆ 4 వాక్యాలకే మహావాక్యాలని పేరు. ఏమిటండి అవి? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. 4 మహావాక్యాలు. ఇందులో ఎక్కడా కూడా బ్రహ్మ పదార్థం ఎట్లుంటుందో తెలియదు. మరి అవి ఏమిటండి? అవి పదాలుగా నాయన, అవి పదాలు. పదాలు అంటే ప్రకాశం. అవి నోటికి చెప్పుకోవచ్చు, కానీ ఆ పదం చెప్పిన తర్వాత అర్థం అవడం అన్నదే అది అందరికి అర్థం కాదు. ఎవడికి అర్థమవుతుంది? దాన్ని ఎవడు అర్థం చేసుకోవడానికి అది చేసేదే సాధన. లేకపోతే ఏముంది? 4 మహావాక్యాలు మనకి నోటికి రావా? దాందుంపదగా అంత మొద్దులమా? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. నాకు వచ్చేసిందండి. నాకు ఒక ఆవిడ అట్లాగే చెప్పింది. 4 మహావాక్యాలు వచ్చినాయా అమ్మ? అమ్మో నీకో నమస్కారం. ఏమొచ్చినాయి? తింటే రావాల్సింది, ఏం రాదు. ఎట్లొస్తాయిరా? అదే కదా విచారణ. విచారణ అనేది చెయ్యరా? ఏం విచారణ చేయమంటావు? ఒక్కొక్క అక్షరాన్ని విచారణ చేయి. 4 అక్షరాలు కదండి ఉంది. తత్వమసి 4 అక్షరాలు, అంతేకాని తత్వమసి కాదు. అయ్యో నేను చాలా విన్నానే, అందుకని చెప్తున్నా.
తత్వమసి అనేటువంటి మహావాక్యం ఒక ఏకు లాంటిది. ఏకు, వాడెవడో దూదేకుల వాడు వస్తాడు, వాడి దగ్గర ఒక ఏకు పెట్టి ఆ దూదిని ఏకరా అంటే వాడు ఇంత తయారు చేస్తాడు. అట్లా రామనాథం గారు లాంటి వాడి దగ్గర 4 మహావాక్యాలు పెడితే ఈ బిల్డింగ్ అంతా సరిపోయేంత దూది ఇచ్చేస్తారు. అంత ఏకగలడు మహానుభావుడు. ఆలోచించు ఏమ్మా, అట్లా ఏకితేనే మహావాక్యాలు ఏముంది, 16 అక్షరాలు నేర్చుకుంటే వచ్చేస్తాయి కదా. అది విచారణ, అది చేస్తే అది సాధన. అది ఎవరి దగ్గరన్నా కూర్చొని చేయాలని, ఎవరి దగ్గర కూర్చొని చేస్తే రాదు. నువ్వు ఒక్కడివే కూర్చొని చెయ్యాలి, ఎవరిని పక్కన పెట్టుకోవాకు. నేను ధ్యానం చేస్తున్నా. ఏం ధ్యానం చేస్తున్నానే? తత్వమసి అంటే అర్థం ఏమిటి, అర్థం ఏమిటి నాకు కనపడుతుందా? తత్వమసి కనిపించు, పిల్లి కనిపించినట్టు కనిపించు, అట్లా కనిపించదు. పిల్లి కూడా కనిపించదు. పిల్లి కూడా ఇట్లా కూర్చున్నప్పుడే కనిపిస్తుంది, ఇక్కడ చూస్తానంటే కనిపిస్తుందా? మీరే ఆలోచించారు. అప్పుడు నిర్వృత్తి నీకు కలుగుతుంది. ఇప్పుడు నీకు ప్రవృత్తి ఉంది. ఆ నిర్వృత్తి వస్తే నాకేమిటండి లాభం? బ్రహ్మావగతికి నువ్వు బ్రహ్మమైపోతావురా, అంతేరా సమస్య. శంకర భగవత్పాదులు ఈ క్లూ ఇచ్చారు మనకి. అందుకే ఆయన జగద్గురు అయినాడు. జగద్గురువు శ్రీకృష్ణుడు, శంకర భగవత్పాదులు కదా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. ఆ ప్లేసు శంకరుడి తర్వాత ఇంకెవడన్నా నీ గురువు వరకు అస్మదాచార్య పర్యంతం అనుకోవలసిందే తప్ప సదాశివుడు మొదటివాడు. వాడేవాడురా సదాశివుడు అంటే ఎవరు? పాములు మెళ్ళ వేసుకుండేవాడా? కాదు కదా. సదా, ఎప్పుడు. శివ, మంగళకరుడు. మంగళకరుడు అంటే అమంగళం లేదు. అమంగళం అంటే ఏమిటండి? అమంగళం మరణం. వాళ్ళకి అమంగళం వచ్చిందండి, వాళ్ళకి సృష్టి వచ్చిందండి. సృష్టి అంటారు, విన్నారా మీరు? ఆ పదం విన్నారు? అంటే ఏమైంది? వాళ్ళకి అమంగళం వచ్చింది. మంగళం వస్తే తోరణాలు కట్టుకుంటారు. మంగళం వస్తే తోరణాలు. సదాశివుడు అంటే ఎప్పటికీ మంగళమైన వాడు అని. అంతేగాని శంకరుడు మెళ్ళో పాములు వేసుకున్నవాడు, జటాజూటం పెట్టి, ఇవన్నీ బొమ్మలర్రా. నేను బొమ్మలర్రా అంటే మళ్ళీ మీకు తప్పు కదా. ఎందుకని తప్పు? వచ్చినప్పటి నుంచి శంకరు ఆయన ఎవరినో వెంకటేశ్వర స్వామిని తిట్టడమే ఆవిడికి పని. మేమేమో వెంకటేశ్వర స్వామి భక్తులం, చాలా భక్తులం. చాలా భక్తులు కాదు, వీళ్ళ కోరికల కోసం పోతున్నారు వాడి దగ్గరికి. వచ్చావు, సిగ్గు లేదు మళ్ళీ జన్మలకి వెళ్ళటానికి. మళ్ళీ మళ్ళీ జన్మలకి వెళ్ళటానికే కదా కోరుకుంటున్నావు. ఆలోచించు, బుద్ధి తెచ్చుకో. రామనాథం గారు లాంటి గురువు దొరికిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు నేను కింద పాతాళంలో పడతానంటే నీ కర్మ, అనుభవించు అంతే. తెలియని వాడు పడ్డాడంటే అర్థం ఉందిరా కదా. నేను యూనివర్సిటీ లెవెల్కి వచ్చానండి, ఇంకా నాకు ఏబిసిడీలు రాలేదు, నేను ఇప్పుడే నేర్చుకుంటా, దిద్దుకుంటా సార్ ప్రొఫెసర్ గారు ఏబిసిడీలు రాసిస్తే నేను పలకబెట్టి దిద్దుకుంటానండి అంటే ఎట్లుంటుంది? మంచిది నాయన, దిద్దుకో. అక్కడ చిన్న వీధి బడి ఉంటుంది, 1వ క్లాస్కి వెళ్ళు, ఇక్కడ రావాకని చెప్తాడు. చెప్పద్దు మరి. అది నువ్వు వింటున్నదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి ఆలోచించు. నువ్వు ప్రవృత్తి మార్గంలో వెళితే నీ కర్మ ఇంతే. పోన్లేండి, ఇంతే ఉంటే పర్వాలేదులేండి అంటే, ఒరే పిచ్చివాడా నువ్వు మోసపోతున్నావురా. బహూనాం జన్మనాం అంతే అని ఆయన ముందే కాషన్ ఇచ్చాడురా నీకు. అంతే ఫీల్డ్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు. అవునా అండి? చాలా జన్మలు ఎత్తొచ్చావురా, చాలా పుణ్యం చేసి ప్రమోషన్ వచ్చింది నీకు, ఇప్పుడు మానవ జన్మ వచ్చింది.
ఇప్పుడు కనుక నువ్వు తెలుసుకోకపోతే చాలా కష్టపడి కొండెక్కాను రా, ఇంకా కొన్ని అడుగుల్లో అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు కాలు జారి కింద పడ్డామనుకుంటా, ఇప్పుడు గతి ఏమిటి మనకి కదా. కాలు జారి కింద పడితే కాలు ఇరుగుతుంది, మళ్ళీ కొండెక్కేది కూడా పోగొట్టుకుంటాం, అంతేనా? ఇందాక ఎట్లాగో కుంటో గుడ్డో ఎక్కావు, ఇప్పుడు ఏమిరా కింద పడితే అంతే నీ కర్మ, ఆలోచించుకో. అందుకని వాక్యం శబ్దమే ఏమ్మా, శబ్దం అర్థాన్ని సూచిస్తుంది, అర్థం ఎవరికి వారి మనస్సుకు తోచాలి. శబ్దం వినకపోతే అర్థం స్ఫురించదు, అంటే శ్రవణం చెయ్యమని అర్థం. విన్నదాన్ని మనస్సుకు పట్టించుకుని విచారణ చెయ్యి, విచారణ చేయగా అది అధ్యవసానం అవుతుంది. చెప్పా ఇదివరకే, నువ్వు బ్యాంకులో ముందు డబ్బు సంపాదించుకో, సంపాదించుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, నీ అప్పులు తీర్చేసుకో. అప్పులు పెట్టుకుంటే డబ్బు నిలవ ఉన్నట్టు కాదు, అప్పులు ముందు తీర్చేసుకో, అది దుఃఖ నివృత్తి. నీకు దుఃఖం ఎందుకు వస్తుందో ఆలోచించు. దుఃఖం ఎందుకు వస్తుంది? మూడిటి కోసం నీకు దుఃఖం వస్తుంది. ఎవరింటికన్నా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరైనా మాకు కష్టాలు ఉన్నాయని కానీ, మేము బాధపడుతున్నామని కానీ, మేము దుఃఖిస్తున్నామని కానీ అన్న వాళ్ళని వెళ్ళి కనుక్కోండి. వాళ్ళ కష్టాలు ఈ మూడింటికే ఉంటాయి. నాకు పరమాత్మ తెలియలేదని నేను కష్టపడుతున్నానండి అని ఎవడన్నా ఒకటి చెప్తే వాడికి నమస్కారం పెట్టి తీసుకురండి. ఎవడైనా కనుకంటే ఒక ఇంట్లో పోతే మా అమ్మాయికి పెళ్లి కాలేదండి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి, మా ఆయనకి ఒంట్లో బాగలేదండి, నాకు క్యాన్సర్ అండి, మాకు ఉండడానికి ఇల్లు లేదండి, మాకు తినడానికి. మీరు మా గురుదేవులు చెప్పినట్టు మమ్మల్ని హాస్పిటల్స్కి వెళ్ళమన్నారు కదా, మీరు ఒక టీం తయారై ఒక 100 ఇళ్ళు లెక్క పెట్టుకొని మీరు వెళ్ళండి. ప్రతి ఇంట్లో అమ్మ మీరు కులాసాగా ఉన్నారా, మీకేమన్నా సమస్యలు ఉన్నాయా, మీరు బాగున్నారా అని అడిగిరండి. వాళ్ళు చెప్తున్న కష్టాలన్నీ ఒక కాగితంలో రాసుకురండి. ఒక్కళ్ళైనా నాకు పరమాత్మ తెలియలేదండి అందుకునే బాధపడుతున్నాను అన్నవాడు ఒక్కడుంటే వాడి కాళ్ళు కడిగి వాడిని పిలుచుకురండి. ఆ నీళ్లు నేను కూడా నెత్తిని చల్లుకుంటా, ఏం తప్పులేదు. ఎవరు అడగంట పిచ్చివాళ్ళ మీకు దొరకరు అసలు మనుషులు, ఒక్కడు కూడా దొరకడు. మీరు ఎంతమంది అన్న ఛాలెంజ్. దుఃఖం ఎందుకు కలుగుతోంది అన్నందుకు గురుదేవులు చెప్పారు, నాయన ఆ దుఃఖానికి 3 కారణాలు కదా. నాకు మనస్సు బాగలేదండి, మనస్సు ఎందుకు బాగలేదు నాయన, నాకు సైకిక్ అన్నారండి, ఎందుకు సైకిక్ అయినావు, సైకో ఎందుకు అయినావు, నీకేం కర్మ వచ్చింది. ఆ సైకో కాకముందు వాడికి ఏదో ప్రాబ్లం, ఈ 3 ఉంటాయి. ఏం చెప్పమంటారా? అది శంకర భగవత్పాదులు ఈ మాట చెప్పారట, ఒరే నాయన ఊరికే బ్రహ్మావగతి వస్తుందని చెప్పడానికి లేదు. ప్రవృత్తి నివృత్తి మార్గాలని 2 మార్గాలు ఉంటే, నేను ప్రవృత్తి మార్గంలో ఉన్నానండి అన్నవాడు నీకు 100కి కాదు 1,000,000 మంది దొరుకుతారు. నివృత్తి మార్గంలో ఉన్నానన్నవాడు కాదండి, అందరూ విష్ణువే దేవుడని అంత కొలుస్తున్నారు, వైష్ణవులు అందరూ ఉన్నారండి, వాళ్ళు ఎంత భక్తులండి. అవునా నాయన, వాళ్ళకు కూడా ఈ 3 ప్రాబ్లమ్స్. ఎందుకండి ఈ 3 ప్రాబ్లమ్స్ అంటే, వాళ్ళు దేవుణ్ణి ఏమడుగుతున్నారో తెలిసిన ఈ 3 అడుగుతారు. ఈ 3 మనమన్నా ప్రాపర్ వేలో అడుగుతాం, డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామిని అడిగేస్తాం. వాళ్ళు అట్లా త్రూ అమ్మ లంచం చేస్తున్నారు వాళ్ళు కదా. ఎందుకంటే లంచం ఇస్తే
అమ్మగారి ద్వారా లంచం పోయినట్లయితే అయ్యగారు ఖచ్చితంగా పనిచేస్తారు. వాడు కూడా అడిగాడు కదా, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు. ఏ రామయ్య తండ్రి కాపాడా? అంటే వీడి ప్రాబ్లం ఏంటో ఆ వాడి మీదకు పోసేసాడు, దేవుడి మీద. వీడు రోజు హెల్పెక్డ్ హస్బెండ్ ఏమో, మరి ఆ పెళ్ళాన్ని చెప్తేనే వీడు వింటున్నాడేమో ఎవడు. అందుకని వాడు పెళ్ళాన్ని చెప్తే వింటాడు. వైష్ణవులందరూ అంతేర్రా, మీరేమో భయపడక్కర్లే కదా. నన్ను బ్రోవమని చెప్ప, అమ్మ ద్వారానే వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి. ఆ అమ్మే అయ్యగారి కాళ్ళు పట్టుకొని కూర్చుంది. అయ్యగారు అమ్మగారి కాళ్ళు పట్టుకోలే. అంటే ఏమిటి అర్థం? ఈమె నా అధీనంలో ఉంది. ఆమె అంటుంది నేను సరెండర్ అయి నీ అధీనంలో ఉన్నాను అని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన అడగకుండా ఆమెను అడుగుతున్నాం. ఆయన కూడా ఎట్లా మనకి సమాధాన పడుతున్నాడంటే, వాళ్ళు అడిగింది ఈ 3 కదా, ప్రవృత్తి మార్గంలో కదా అడిగారు, అందుకని ఆమె ద్వారా వచ్చారు. నివృత్తి మార్గంలో ఎవడైనా వస్తే నా దగ్గరికే వస్తాడు. వాడు అహం బ్రహ్మాస్మి అంటాడు, కానీ వాడేమంటాడు? అయ్యా నువ్వు నేను ఒకటే పో అంటాడు. నువ్వు నేను ఒకటే అంటాడు. కవి ఎవరు అని ఒకసారి అమ్మవారిని అడిగారట, కాళీ. ఆవిడ ఉంది, కవిర్దండి అందుట. దండి కవి అని, దండిన పదలాలు ఇచ్చామని దండి అనేటువంటి మహాకవి మాఘుడు, వీళ్ళంతా సంస్కృతంలో కవులు. కాళిదాసుకు చాలా కోపం వచ్చిందిట. కవిని అంటే దండిని కవి అన్నది ఆమె అని. మరి ఆ రోజుల్లో అమ్మవారు మాట్లాడేదేమో మనకు తెలియదు. ఆయనకి కోపం వచ్చి కోహం రండే అన్నట. నేనెవరేముండా అన్నట. ఎవరిని అనగలమా మనం? ఎవడనగలడు కదా. వెంటనే ఆమె త్వమేవాహం అంది. త్వమేవాహమే తత్వమసి. నీకు ఆ ధైర్యం ఉందా? శంకర భగవత్పాదుడు చెప్పాడు, ఆ ధైర్యం సంపాదించుకో. పొట్టిగా ధైర్యం అండి, నేను 10 మందిని కర్ర సాము చేసి వాడిని చంపేసి వస్తా, వీడిని పొడి చేసి వస్తా, నేను రౌడీయిజం చేస్తా. నీ బోడీ రౌడీయిజం అక్కర్లే కదా. నువ్వు పరమాత్మని ఢీకొని పరమాత్మ వైపో, అది ప్రవిరాపణం. అర్థమైందా? సరే, అందుకని నిధిధ్యాస. ముందు అప్పులు తీర్చుకో. అప్పు తీరిన తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత డబ్బుని నిల్వ చేసుకో. ఎంత నిల్వ చేసుకోమంటారు? నీ ఇంట్లో రోజు ఖర్చుకు ఎంత కావాలో ఎవరిని అడుక్కోకుండా అంత డబ్బులు దాచిపెట్టుకో. ఆ తర్వాత నన్ను ఏం చేయమంటారు? బ్యాంకులో వేసుకో. ఎందుకు రాని బ్యాంకులో వేసుకోవాలి? నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను. బ్యాంకులో వేసిన డబ్బు ఏమవుతుంది? అది నిధిధ్యాస. శ్రవణం, మననం, నిధిధ్యాస. ఈ 3 years డిగ్రీ కోర్సు కనుక నువ్వు చేసినట్లయితే నీకు ఖచ్చితంగా అహం బ్రహ్మాస్మి అన్న బిరుదు ఇది పారేసిస్తా. నీ ఇష్టం. శంకర భగవత్పాదులు చెప్పారు ఈ మాట, నేను చెప్పడంలే. అస్మద్ ఆచార్య పర్యంతం, నా గురువు వరకు ఎవడైనా గురువు ఇదే చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పాడు. ఏమ్మా, అప్పుడు నీకేమొస్తుందంటే శ్రవణ మనన నిధిధ్యాసలు అభ్యాస వైరాగ్యాలతో ఆచరిస్తే బ్రహ్మావగతి కలుగుతుంది అని శంకర భగవత్పాదులు చెప్పారు. వైరాగ్య కదా, అభ్యాస వైరాగ్యం అనేటువంటి 2 కావాలి నీకు అన్నారు. 2 కావాలంటే ముందు అభ్యాసం చేయమంటారా, వైరాగ్యం కావాలా? వైరాగ్యం అంటేనేమో నాకు ఇంకా 3 సంగతి నాకు తెలియనప్పుడే నాకు ధనేషన్, నాకు డబ్బులు అక్కర్లేదండి, నేను ఉద్యోగం మానేసి వచ్చేస్తాను. ఏమ్మా,
నాకు భార్య అక్కర్లేదండి, ఇవాళ ఆవిడని వదిలిపెట్టేసేస్తాను, కావాలంటే డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు సంతానం అక్కర్లేదండి, నేను రెస్పాన్సిబిలిటీ తొందరగా వదిలేసుకుంటాను. కాదురా నాయన, అది వైరాగ్యం కాదురా. నువ్వు అభ్యాసం చెయ్యి. నేను ఇక్కడి నుంచి హైదరాబాదు వెళ్ళాలి అని అనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటూ మా ఇంట్లో కూర్చున్నాను అనుకో, హైదరాబాదు నేను జన్మలో వెళ్ళలేను. మరి నన్ను ఏం చేయమంటారండి? బస్ స్టాండ్ ఒకటి ఉందిరా, దాని దగ్గరికి పో. నడిచిపోతావో, బస్సులో పోతావో, సైకిల్లో పోతావో, రిక్షాలో, నీ బొంద ఏమన్నా పో. బస్ స్టాండ్కి పోయిన తర్వాత అక్కడ చైర్లో కూర్చుంటావు. బస్సు ఇంకా రాలే, తర్వాత బస్సులు వస్తాయి. నేను హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ ఏదో ఒక బస్సు దొరికిందనే బస్సు ఎక్కేస్తానా? ఏ బస్సు అన్నా ఎక్కాను కూడా, నందికొడుకున్నా పోతా, అనంతపురం పోతా కదా. అందుకని నేను బస్సు ఎక్కే ముందర ఏం చేస్తానంటే, వాడి మీద బోర్డు మీద హైదరాబాద్ అని రాసుకుంటాడు వాడు, అయినా కూడా బస్సు ఎక్కే అక్కడ మొదటి ఆ డ్రైవర్ దగ్గర, నాయన ఈ బస్సు హైదరాబాద్ పోతుందా అని అడుగుతానా అడగనా? అడగకుండా వెళ్ళి ఎక్కి కూర్చుంటానా? ఎక్కి కూర్చోను, ఖచ్చితంగా అడుగుతాను. అడిగి నేను బస్సులో కూర్చుంటే, ఒకవేళ వాడు ఓ గంట అరగంటో లేటుగానైనా హైదరాబాదులో వైపే నన్ను తీసుకుపోతాడు. బస్సు బయలుదేరిన దగ్గర నుంచి నేను హైదరాబాద్ చేరడానికి 210 కిలోమీటర్లు అయితే, ఒక 100 కిలోమీటర్లు అయినాక బస్సు చెడిపోయింది. బస్సు చెడిపోయిందంటే నా ఈ దేహం పోయింది. ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాక బస్సు చెడిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను కర్నూలుకి వచ్చి బస్సు ఎక్కాలనా? అక్కడ నేను ఆగి మళ్ళీ ఇంకొక కర్నూలు నుంచి వచ్చే ఒక బస్సు ఎక్కితే నేను ఇంకో 110 కిలోమీటర్లు పోతే నేను హైదరాబాద్ చేరతాను కదా. నేను ఎప్పటి వరకు హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయాణం చేశానో అప్పటి వరకు నేను కర్నూలు నుంచి దూరమైనానా కాలేదా? నేను కర్నూలు నుంచి దూరం కావడానికి ప్రయత్నించాలా? అక్కర్లేదు. అందుకని వైరాగ్యం అక్కర్లేదు. అది తెలిసిందా? రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.